బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు రెచ్చిపోయారు. గంట వ్యవధిలో 3 ఏటీఎంలలో చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. మార్కండేయ నగర్లోని హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మెషిన్ను కట్ చేశారు దొంగలు. ఈ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలనగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాగబంది కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి గంటల వ్యవధిలోనే ఈ ఏటీఎం దొంగతనం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా వారు ప్రజెంట్ దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే వరుసగా 3 చోరీలు ఇలా జరిగిన నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కార్డన్ సెర్చ్ నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం కూడా మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి పెట్రిషియా అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, కార్డన్ సెర్చ్ నిర్వహించిన కొద్దిసేపటి తర్వాతనే, కొన్ని గంటల తర్వాతనే ఈ ఏటీఎం చోరీ జరిగింది అంటూ తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, పోలీసుల దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి దీనికి సంబంధించి? కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే సవాలు విస్తున్న దొంగలు ఒకవైపు నిన్న రాత్రి కార్డన్ సెర్చ్ వన్ ఆఫ్ ద సైడ్ నిర్వహిస్తున్న టైంలో కూడా ఈ దొంగలు చాకచక్యంగా ఏటీఎం చోరీ చేశారు. దాదాపు దాంట్లో ఉన్న వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా చోరీ చేశారని తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మార్కండేయ నగర్ లో ఉన్న మెయిన్ పాయింట్ దగ్గర ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. దాదాపు గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎవరు లేని సమయంలో గ్యాస్ కట్టర్ తోని బలవంతంగా అదంతా కూడా ఆ బాక్సెస్ అంతా డిస్ట్రాయ్ చేసి మరి డబ్బులు చోరీ చేశారు. పోలీసులు సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేశారు. మరోవైపు కూడా స్థానికంగా ఆల్రెడీ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. 5 ఎస్ఎస్లు, దాని తర్వాత డిఏ, జీడిమెట్ల వీళ్ళందరూ కలిసి కూడా సిఐలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ 40 మంది కానిస్టేబుల్ ద్వారా కూడా ఈ ఇల్లీగల్ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం, దాని తర్వాత లిక్కర్ అంతా కూడా సీజ్ చేయడము, లైసెన్స్ లేని లిక్కర్ షాప్ కూడా క్లోజ్ చేయడం, ఇదంతా జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు ఒకవైపు రేడ్లు చేస్తున్నారు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం భయం లేకుండా మరోవైపు 2 దొంగలు మాస్క్ ధరించి, హ్యాట్, క్యాప్ పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని, ఎవరు చూడకుండా ఎలాగైనా దొరకకుండా 2 కలిసి చాకచక్యంగా ప్రీ ప్లాన్డ్ గా ఏటీఎం చోరీ చేశారు. దాదాపు లక్షలాది రూపాయలు చోరీ చేశారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కుత్బుల్లాపూర్ లో అనేక సార్లు జీడిమెట్ల పరిధిలో కూడా జరిగినాయి. పోలీసులు దీనిపైన విచారిస్తున్నారు. అదే కాకుండా గతంలో జరిగినప్పటికీ కూడా ఈజీగా రేట్స్ అనేది చేయడం, దాని తర్వాత పాట్రోలింగ్ చేయడం, ఇవంతా కూడా ఇంక్రీజ్ చేశారు. అయినప్పటికీ కార్డన్ సెర్చెస్ జరుగుతున్నాయి. 40 మంది కానిస్టేబుల్, సిఐలు 5, ఏసీపీలు, డిఏ, జీడిమెట్ల వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆ 2 దొంగలు ప్రీ ప్లాన్డ్ గా యాక్సిస్ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చోరీ చేశారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. బాలనగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ కార్డన్ సెర్చ్ నిర్వహించిన కొన్ని గంటల్లోనే ఈ దొంగతనాలు జరగడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే గ్యాస్ కట్టర్స్ ఆధారంగా ఈ ఏటీఎం మిషన్ను కట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఏటీఎం మిషన్స్ దగ్గర పకడ్బందీగా సెక్యూరిటీ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు. అలాగే సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు అక్కడ రికార్డ్ అవుతూనే ఉంటాయి. అయినా సరే అంత ధైర్యంగా గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి ఏటీఎం మెషిన్స్ని కట్ చేసుకొని వెళ్ళేంత వరకు కూడా, అది కూడా 3 చోట్ల ఈ దొంగతనాలు జరిగినంతసేపు కూడా కనీసం ఎవరికి తెలియలేదంటే అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో మనం చూస్తున్నాం. గ్యాస్ కట్టర్స్తో కట్ చేసి దొంగతనం చేసినటువంటి ఆ ఏటీఎం మెషిన్స్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఎలా కట్ చేశారు, ఎవరై ఉండొచ్చు, కట్టర్స్ ఎలాంటివై ఉండొచ్చు అనే దానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఆ ప్యాటర్న్ కూడా చెక్ చేసే అవకాశం ఉంటుంది. సహజంగా దొంగలు ఒక పర్టికులర్ ప్యాటర్న్లో చాలామంది కూడా ఫాలో అవుతుంటారు. ఈ గ్యాస్ కట్టర్స్ యూజ్ చేసేవాళ్ళు ఎలాంటి గ్యాస్ కట్టర్స్ యూజ్ చేస్తున్నారు, లేదంటే ఏ ప్యాటర్న్లో ఈ దొంగతనాలు చేస్తున్నారు, ఏ టైంలో చేస్తున్నారు, ఇలా అన్ని అంశాలను కీలకంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు
ఏవైనా అక్కడ ఆధారాలు దొరికే అవకాశం ఉందా దొంగలకు సంబంధించి, కొద్దిపాటి క్లూస్ ఏమైనా దొరుకుతాయంటూ కూడా పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే కొద్దిసేపు పోలీస్ పహారా ఉన్న కొద్దిసేపటి తర్వాత, కొన్ని గంటల తర్వాతే ఇక్కడ ఇంత పెద్ద దొంగతనాలు జరగడం, మరోవైపు అంత జరుగుతున్నప్పటికీ కూడా పూర్తిగా దొంగతనాలు జరిగేంత వరకు కూడా కనీసం ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాకపోవడం వాళ్ళు అనుమానాలకు సైతం ఇక్కడ తావునిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ఆస్తికి ఇలా నష్టం జరిగే విషయంలో, ఇలా దొంగల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.